న్యూస్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దొనకొండలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మత పెద్దలు డిమాండ్ చేస్తూ భారీగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం దర్శిలో జరిగే ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు దొనకొండలో భారీగా శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ భారతదేశంలో ముస్లింల హక్కులను హరిస్తున్నారని, ముస్లిం వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న వక్ఫ్ భూములను, ఆస్తులను చట్టం రూపంలో ప్రభుత్వం దోచుకోవడానికి దారితీస్తుందని, అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల నియామకము తమ హక్కులను భంగం కలిగించే విధంగా ఉందని, చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుంది అని చెప్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింల విషయంలో మాత్రం మరోలా ఎందుకు వ్యవహరిస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమంలో మౌజాలు, మత పెద్దలు, భారీగా మహిళలు, పిల్లలు, వృద్ధులు పాల్గొన్నారు. లో వక్ఫ్ చట్టం ఏదైతే సవరణ చట్టం చేసిందో బీజేపీ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు ముస్లింలు, మానవతావాదులు, లౌకికవాదులు అందరూ ర్యాలీగా బయలుదేరి దర్శి నియోజకవర్గం వెళ్తున్నాము. దర్శి పట్టణంలో ఇదే ర్యాలీ మహార్యాలీగా మారి మొత్తం దర్శి నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న అందరూ ముస్లింలు, లౌకికవాదులు, మానవతావాదులు కలిసి పెద్ద మహార్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ బీజేపీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఏదైతే మా ఆస్తులు, మా మసీదులకు, మా మద్రసాలకు, మా ఖబరస్థాన్లకు ఏదైతే మేము దానం చేశామో ఈ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకొని తొందరగా ఉపసంహరించుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము. దేనితో ఇదే మేము శాంతియుత ర్యాలీని ఇదే కంటిన్యూ చేసి మేము దీన్ని ఇంకా ఉధృతం చేయాలని మేము అనుకుంటున్నాము. ఇది ప్రారంభ ర్యాలీ. ఇది వాళ్ళు ఉపసంహరించుకునే వరకు మేము పోరాటము, ఉద్యమాలు చేస్తూనే ఉంటామని బీజేపీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాము. కావున ఎవరైతే లౌకికవాదులు, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాదులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళందరూ మాకు చేయూతనిస్తున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని, నల్ల చట్టాన్ని వాళ్ళు తొందరగా ఉపసంహరించుకోవాలని, తర్వాత మన స్టేట్ అసెంబ్లీలో కూడా ఇది అమలు పరచమని చంద్రబాబు మాకు మాట ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. ఈ చట్టాన్ని, నల్ల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఇది ప్రారంభ ర్యాలీ మాత్రమే. అయితే ఈ నల్ల చట్టాన్ని వాళ్ళు ఉపసంహరించుకునే వరకు మేము దీన్ని కొనసాగిస్తాము, ఇంకా ఉధృతం కూడా చేస్తామని వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము.